హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఎంత పొడి పొడిలాడే కుష్కాని ఈరోజు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్ట్గా సూపర్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. దానికి కావాల్సిన సామాన్లు పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పెరుగండి. మన గిన్నెలో ఆయిల్ వేసుకొని ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. బిర్యానీ సామాన్లన్నీ వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్, ఒక కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. అలాగే కట్ పెట్టుకున్న టమాటాలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బిర్యానీ మసాలా, ధనియా మసాలా, గరం మసాలా వేసుకొని ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా మూత పెట్టుకోవాలి. ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. బాగా మరిగిన తర్వాత బియ్యం వేసుకొని బాగా పలుకు మీద చూసుకోవాలండి. బాగా గుండ చేయకుండా నార్మల్గా పైన కలుపుకోవాలి. ఇప్పుడు మన కుష్క రెడీ అయిపోయిందండి. అందులో లాస్ట్లో కొంచెం కొత్తిమీర, ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటే చాలు. దాని ఫ్లేవర్ చాలా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. దాని కాంబినేషన్ రైతా కావాలి కదా, పెరుగు చట్నీ. దాని రైతా చేసుకుందామండి. ఫస్ట్ ఒక కప్ పెరుగు వేసుకుందాము. పెరుగు బాగా గడ్డలు లేకుండా కలుపుకుందాము. అందులోనే కొంచెం ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి, టమాటా, అలాగే కొంచెం కీర వేసుకొని కొత్తిమీర వేసుకుంటే మన రైతా రెడీ.